నమస్తే. ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. సో కాటేపల్లి అనేటువంటి ఒక గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఊరు. ఆ ఊరిలో ఒక టైర్ల కంపెనీ ఆ ఊరినంతా కూడా నాశనం చేస్తున్నది. అక్కడ ఉన్నటువంటి రైతుల పొలాలు, అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ పర్యావరణాన్ని అంతా కూడా కలుషితం చేస్తున్నది. సో సొంత ఊరు కోసం యూకే నుంచి గ్రామంలో ఉన్నటువంటి పుట్టి పెరిగినటువంటి ఒక యువకుడు యూకేలో ఉద్యోగం చేస్తూ అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఊరి కోసము పోరాటం చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుభాష్ గారు, సుభాష్ మంత్రి గారు. సో అంటే గత కొన్ని రోజుల నుంచి ఇష్యూ నడుస్తున్నది. ఇప్పుడు మీరు యూకే నుంచి కూడా ఈ ఇష్యూ కోసం ఇక్కడ దాకా వచ్చి రౌండ్ టేబుల్ సమావేశం పెడితేనే ఈ ఇష్యూ ఎంత పెద్దదో, ఎంత పర్యావరణం కలుషితమవుతుందో అర్థమవుతుంది. సో ఏం చెప్తారు దీని గురించి? ఇన్ని రోజుల పరిశీలనలో, ఇన్ని రోజుల ఇంతవరకు ఎంఆర్ఓని వీళ్ళు అధికారులు కూడా కలిసి ఉంటారు, మీరు ఎమ్మెల్యేలు కలిసి ఉంటారు, లేకపోతే ముసలోళ్ళు కూడా కట్టెపట్టుకొని ఇటు దాకా వచ్చారు హైదరాబాద్ దాకా. ఏం జరుగుతున్నది కాటేపల్లిలో? కాటేపల్లిలో టైర్లను కరిగించి నూనె తీస్తున్నారు. ఇది చాలా హైలీ పొల్యూటెంట్ ఇండస్ట్రీ. ఇది గుజరాత్లో 10 సంవత్సరాలు బ్యాన్ చేశారు. మన దేశంలోనే వేరే దేశాలలో ఈ పైరాలసిస్ యూనిట్ని బ్యాన్ చేశారు. ఇది విదేశాలలో ఈ టైర్లని బయటికి రీసైక్లింగ్ చేయడానికి పంపిస్తారు, ఫ్రీగా పంపిస్తారు. ఇండియాకి ఈ టైర్లను ఫ్రీగా తీసుకొచ్చేసి ఇక్కడ పరిశ్రమలు పెట్టి ఇక్కడ ఇండస్ట్రీస్లో దీనిని కరిగించి నూనె తీసి వాళ్ళు అమ్ముకుంటారు. ఈ నూనె తీసే ప్రాసెస్లో చాలా టాక్సిక్ మెటీరియల్ రిలీజ్ అవుతుంది. భయంకరమైన స్మెల్. ఈ స్మెల్ ఎంత దూరం అంటే గాలితో 5 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. అలాగే ఈ ఇండస్ట్రీస్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ రేడియస్లో నల్లటి పొగ, నల్లటి యాష్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అవడం వల్ల పంటలు మొత్తం కూడా నిస్సారం అయిపోతున్నాయి. అయితే ఈ పరిశ్రమని పంట పొలాల్లో పెట్టడానికి పర్మిషన్ లేదు. దీనికి ఎన్జిటి ఎస్ఓపి గైడ్లైన్స్ ఉన్నాయి. స్టేట్మెంట్ ఆఫ్ వర్క్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఇది ఇండస్ట్రియల్ ఏరియాలోనే పెట్టాలని. కానీ వీళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చట్టవిరుద్ధంగా లంచాలు తీసుకొని ఇది పంట పొలాలలో పర్మిషన్ ఇస్తారు. అలాగే చాలా గైడ్లైన్స్ మెన్షన్ చేసింది మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్జిటి వాళ్ళు. దాని ప్రకారంగా ఇది అబాప్ ప్రాసెస్లో మాత్రమే దీనికి పర్మిషన్ ఇవ్వాలి. కానీ ఏ కంప్లైంట్స్ కూడా లేకున్నా కూడా వీళ్ళు పర్మిషన్స్ ఇస్తున్నారు. మెకనైజ్ సిస్టమ్ లేదు, వాటర్ని గ్రౌండ్లోకి వదులుతున్నారు. టైర్లని ఫ్యాక్టరీలో పర్మిషన్స్లో స్టోర్ చేయొద్దు, ఓపెన్గా స్టోర్ చేస్తున్నారు. స్ప్రింక్లర్ సిస్టమ్ ఉండాలి, ఫైర్ ఎగ్జిట్ సిస్టమ్ ఉండాలి. ఏవి కూడా చేయట్లేదు. ఈ కంపెనీలు అసలు పర్మిషన్ లేకుండానే ఆపరేట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఒక కంపెనీ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా మెహేటి అనే ఇండస్ట్రీ కాటేపల్లిలో ఇల్లీగల్గా ఆపరేట్ చేస్తుంది. దీనికి పర్మిషన్ లేకుండానే ఆపరేషన్స్ చేయడం స్టార్ట్ చేసింది. 2019లోనే మన ఎన్జిటి వాళ్ళు కోర్ట్ ఆర్డర్ ప్రకారం ఆడిట్ చేస్తే 68 ఇండస్ట్రీస్ తెలంగాణలో ఉంటే 68 కూడా నాన్ కంప్లైంట్ అని డిక్లేర్ చేశారు. నాన్ కంప్లైంట్ ఇండస్ట్రీస్ని అప్పుడే క్లోజ్ చేయాల్సింది ఉండే. కానీ పీసీబీ వాళ్ళకు ఈ ఎస్ఓపి గైడ్లైన్స్ అనేది అర్థం కాదు. వీళ్ళు చదవరేమో, వీళ్ళకు చదువు రాదేమో. వీళ్ళు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఆ ఎస్ఓ గైడ్లైన్స్లో ఏమేమైతే కంప్లైంట్స్ లేవన్న విషయాలు కూడా వీళ్ళు కనీసం రాయడం మర్చారు. ఎంత అంటే ఈ బాయిలర్స్ని కాల్చడానికి వుడ్ వాడుతున్నారు. వుడ్తో పాటు కొన్ని టైర్లను అందులో వేసి కాల్స్తున్నారు. ఎస్ఓపి గైడ్లైన్స్ ప్రకారంగా ఓన్లీ గ్యాస్, ఆయిల్ మాత్రమే యూజ్ చేయాలి. తర్వాత దీనిని స్క్రబ్బర్స్, ఫిల్టర్స్ యూజ్ చేసి దీనిని ఎయిర్ని జీరో ఎఫ్లూయెంట్, జీరో డిశ్చార్జ్ అంటే పొగ ఏమాత్రం కూడా రావద్దు. ఏమాత్రం పొల్యూషన్ అయినా కూడా ఇమీడియట్గా లైసెన్స్ క్యాన్సిల్ చేసే అధికారం పీసీబీకి ఉంది. ఈ పీసీబీ కూడా చాలా జిల్లాకి 4 జిల్లాల కలిపి ఒక జిల్లాలోనే ఉంది. ఒక ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, అసిస్టెంట్ ఇంజనీరు, సైంటిస్ట్ మాత్రమే ఉన్నారు. ఇది ఏమాత్రం కూడా సరిపోదు. ఈ ఉన్న నల్గొండలో ఈ ఉన్న ఫ్యాక్టరీలకు ప్రతి జిల్లాలో పీసీబీ యూనిట్లు పెట్టి దాని స్టాఫ్ను పెంచి ఒక ల్యాబ్ టెస్టింగ్ని లోకల్గా పెట్టేసి ఈ పంట పొలాలలో ఉన్న ఇండస్ట్రీస్ అన్నింటినీ ఇమీడియట్గా లైసెన్స్లు రద్దు చేసి ఏవైతే కంప్లైంట్స్ లేని ఇండస్ట్రీ అన్నీ క్లోజ్ చేసి అగ్రికల్చర్ని, మన పంట పొలాలని, మనకు భూమి ఇచ్చే అన్నపూర్ణని కాపాడాల్సిన అవసరం ఉంది. స్థానిక ఎమ్మెల్యేకో లేకపోతే స్థానిక నాయకులకు మీరు చెప్పే ఉంటారు, మీ గ్రామస్తులు చెప్పే ఉంటారు, వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎట్లున్నది? వాళ్ళు ఏమంటున్నారు? స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి ఊరు వాళ్ళు 1 year క్రితం తీసుకెళ్లారు. వాళ్ళు కలెక్టర్కి ఫార్వర్డ్ చేశారు. అయితే పీసీబీ వాళ్ళు వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. వాళ్ళు కుట్రపూరితంగా అప్లికేషన్ మీద రెస్పాన్స్ ఏమిచ్చారంటే ఈ ఇండస్ట్రీ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి, ఇక పొల్యూషన్ ఏం రావట్లేదు కాబట్టి మేము ఏం చర్య తీసుకోమన్నారు. కానీ ఊరు వాళ్ళు ముందే గైడ్లైన్స్ వాళ్ళు ఇచ్చిన సిఎఫ్ఈ గైడ్లైన్స్ ప్రకారంగా ఊరి వాళ్ళకి ఏమైనా అబ్జెక్షన్ ఉంటే వాళ్ళు కంప్లైంట్ చేసుకోవచ్చు. కంప్లైంట్ చేసుకుని వాళ్ళు యాక్ట్ చేయాలి. యాక్ట్ చేయకుండా ఇది ఇండస్ట్రీ స్టార్ట్ కాలేదు అన్న సాకుతోటి వాళ్ళు యాక్షన్ ఏం తీసుకోకుండా దానిని అలానే కప్పేసారు. లోకల్గా
ఊరి వాళ్ళందరూ కలిసికట్టుగా ఉద్యమం చేస్తే పోలీసులు బ్రూటల్ ఫోర్స్ తోటి కేసులు పెట్టేసి చౌకున్న విద్యార్థులని బైండ్ ఓవర్ చేసేసి బెదిరించి ఉద్యమాన్ని సప్రెస్ చేశారు. పెద్ద ఆయనతో మాట్లాడదాం. నువ్వు కట్టె పట్టుకొని హైదరాబాద్ దాకా వచ్చినావు అంటే కష్టం అర్థమవుతున్నది. ఎట్లుంది పరిస్థితి? నువ్వు ఊళ్ళోనే ఉంటావు కదా? ఊళ్ళోనే ఉంటాము. మా కొడుకులు చేయక పట్నం పోయినరు, పని వేయమంటే చేయకపోయారు. నేను వ్యవసాయం చేపించుకుంటుంటున్నా. కూలీలు ఇవాళ వచ్చి రేపు వస్తలేరు. ఆసర కొడుతుంటే కంపెనీ ఆసర వచ్చి తిని అన్నాలు తిని అడ్డం పడుతున్నారు. ఏ తిన్నా ఇవాళ వచ్చిన వాళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు, మళ్ళీ ఇవాళ వస్తారు రేపు పోతారు. 500 వేస్తుంటే 600 700 వేసినా కానీ వీళ్ళు వస్తారు రేపు రారు. అంతా వ్యవసాయం చేయించింది అంతా పడబడిపోతుంది. ఏ మనుషులు వస్తలేరు. జనాలందరూ ఏ ఊరోళ్ళు వచ్చినా ఇవాళ కాటపల్లికి బయటకు పోయినామంటే వాళ్ళ ఆసన కొడుతుంది. కంపెనీ ఆసనాలు ఎవరు వస్తలేరు. వచ్చి అంత చేస్తుంటే అట్నే పడి ఎవరైనా మందు కొట్టి రమ్మన్నాగా మేము రామని వస్తలేరు మా బైకాడికి రాగా అంతా ఆగవాగం అయిపోయింది. ఆయన ఏవో మేమన్నా మనసులో పెట్టి కౌలుకిచ్చి చేపించుకుంటామన్నా కౌలు చేయమంటే మీ పంటలు ఆసన కొట్టి మాకు కూలి వస్తలేము, మాకు పెట్టుబడి వెళ్తలేదు అని చేర్చినట్టు కూడా చేస్తలేరు. అట్లా అయింది. ఆయన అయ్యి ఆగమైతే నేనే చేపిస్తున్నాను. ఇప్పుడు మందులు కొడుతున్నాం. వరిసేను పెట్టినాం, పత్తి పెట్టినాం. ఆ పత్తికి కూడా మందు కొట్టి వస్తలేరు, మందే వస్తలేరు. అంత ఆగం ఉంది. మొత్తుకుంటారు. ఎవరన్నా వచ్చి కలవబోయే వాళ్ళ నాటు మందు కొట్టి వచ్చినా ఇవాళ వస్తున్నారు రేపు బంధు ఆసన కొడుతున్నా అడ్డం పడ్డారు వచ్చి చేయడమే. ఆఖరికి మా కోడలు దగ్గర చేసి ఆసన పడ చచ్చిపోయింది. అట్లా పరిస్థితి. ఇది కాటేపల్లికి సంబంధించినటువంటి చాలామంది గ్రామస్తులు వచ్చారు. మీరు చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఆ గ్రామానికి సంబంధించినటువంటి యువకులే. కేవలం ఊరును కాపాడుకోవడం కోసము ఊరి మీద మరి పోరాటం ఏదైతే ఆ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పోరాటాన్ని మరి ఖచ్చితంగా మేము విజయవంతంగా సక్సెస్ చేయాలని అక్కడ కాటేపల్లి గ్రామం నుంచి చాలామంది ఇక్కడ దాకా తరలి వచ్చారు. ఖచ్చితంగా టైర్ల ఫ్యాక్టరీని అక్కడి నుంచి తొలగించేంత వరకు మా ఉద్యమాన్ని మేము ఆపమని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.